కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు ట్రంప్ పట్ల అత్యంత వినయ విధేయతలు కలిగి ఉంటారు. చాలా తక్కువ సమయంలోనే అతను ట్రంప్ పరిపాలనా విభాగంలోకి చేరారు. ఇక సెర్గియో గోర్ నియామకంపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను విధులు నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. ఇక సెర్గియో అతని టీం చాలా తక్కువ సమయంలోనే తమను తాము దేశభక్తులుగా భావించుకునే 4000 మందిని నియమించుకున్నారు. ఈ నియామకాలు మా ఫెడరల్ ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల్లోని 95% ఉద్యోగాలను భర్తీ చేశాయి. భారత్ కు వెళ్లేంత వరకు సెర్గియో ప్రస్తుతం వైట్ హౌస్ లో తన పాత విధులను నిర్వహిస్తారని పోస్ట్ చేశారు ట్రంప్. ఇక సెర్గియో తనకు గొప్ప స్నేహితుడని ట్రంప్ ప్రశంసించారు. చాలా ఏళ్లుగా తనకు మద్దతుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ విజయం కోసం ఎంతో కృషి చేశారని, తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిష్ చేశారని గుర్తు చేశారు ట్రంప్. తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరైనటువంటి సూపర్ ఫ్యాక్స్ ను నడిపాడని ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్టర్గా అతని పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశానికి తన ఎజెండాను నెరవేర్చడానికి, అమెరికాను గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయపడడానికి పూర్తిగా విశ్వసించే ఒక వ్యక్తి చాలా ముఖ్యమన్నారు. అందులో సెర్గియో గొప్పగా రాయబారిగా అవుతాడని, అతడికి తన అభినందనలని ట్రంప్ తెలిపారు.